వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులైనటువంటి కనుమూరి రాజాబాబు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రాజాబాబు గారు. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నా. ఎలక్షన్స్ ఎలా జరిగాయి? ఎలక్షన్లు ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్లన్నీ ఒక ఎత్తు, ఈ ఎలక్షన్ ఒక ఎత్తు అని సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులందరూ చెప్తున్నారు. నేను పరిశీలించినంత వరకు నేను అంతా తిరిగాను. ఇంట్రెస్ట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఇటు పొంగనూరు నుంచి శ్రీకాకుళం వరకు తిరిగాను. ఈ తిరిగిన చోట నాకు తెలిసింది చెప్తాను. 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారనేది నా నమ్మకం. నాకు టీడీపీలో కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని. ఇది ఆఫ్టర్ ఎలక్షన్స్ తిరిగారు మీరు? నేను ఎలక్షన్ ముందు నుంచి తిరిగాను, ఎలక్షన్లు అయ్యాక కూడా తిరుగుతున్నాను. ఓకే. ఈ ఎలక్షన్లో ఏంటంటే గ్రామస్థాయి నాయకులు మాకు ఎటువంటి వాల్యూ లేదని వాళ్ళు కొంచెం అంత ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు కనపడలేదు. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల మాత్రం కాస్త మాకు ప్రయారిటీ లేదని రాజకీయ నాయకులు అంటాం చాలా చోట్ల విన్నాను. తర్వాత ఏంటంటే టీడీపీకి కార్యకర్తలు పనిచేసినంత ఇదిగా వైసీపీకి కార్యకర్తలు పనిచేయలేదు. ఆ కార్యకర్తల స్థానంలో వాటర్లే పనిచేశారు. వాటర్లు చాలామంది కార్యకర్తల లేని లోటుని వాళ్ళు భర్తీ చేశారు అనిపించింది. సహజంగా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, పై స్థాయి నాయకుల్ని మనం ఏ విధంగా వాళ్ళ మీద డిమాండ్ చేయొచ్చు అన్నట్టు చూస్తారనుకుంటా. నాకు ఈ తడవ అనిపించింది అది. ఈ ఎలక్షన్లో నేను చూసింది ఏంటంటే ఒక కులమో, ఒక డబ్బో, లేకపోతే ఒక సంక్షేమ పథకం ఏదో ఒకటి మాత్రం నెగ్గించలేదు. ఈ మూడుట్లో ఏ ఒక్కటి నెగ్గించలేదు, ఒక్కటే మాత్రం నెగ్గించలేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలకి లబ్ధిదారులు ఎంతోమంది, అంటే ధనికులకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ఉపయోగపడలేదేమో కానీ నాకు తెలిసి జనం అనుకునేది పేదవాళ్ళకి ఇంత అంత కాదు, ఎంతో గొప్పగా ఉపయోగపడ్డారు ఆయన. నెక్స్ట్ రాజకీయంగా ఏంటంటే ప్రతి నాయకుడు నాకు ప్రయారిటీ కావాలనే స్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా పనిచేసేవాళ్ళు అలా నాయకులకు ప్రయారిటీ ఇచ్చుకుంటా పోతే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అనుకున్న పనులన్నీ ఆయన చేయలేరు. నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కరెక్ట్ అనుకుంటాను నేను. కానీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ అభిమానులు కూడా మాకు డబ్బు రాలేదండి అనే వాళ్ళని నేను బోలని మందిని చూశాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళని చూశాను, నాకు ఫోన్ చేసిన వాళ్ళని చూశాను. ఎరా 5 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు తీసుకున్నారంటే అదే బాబాయ్ ఇది ఇదే అనేటట్టున్నారు. అంటే మీరు ఇందాక అన్నారు డబ్బు పనిచేయదు, సామాజిక వర్గం పనిచేయదు, సంక్షేమ పథకాలు మరి ఏం పనిచేసిద్ది? ఓట్లు ఎన్నికల్లో రాజకీయ చతురతే పనిచేద్ది. జగన్మోహన్ రెడ్డి గారిని వాటర్లో విపరీతంగా నమ్మారు. ఎంత నమ్మారంటే ఆయన ఇవ్వగలిగింది మాత్రమే చెప్తారు, ఇవ్వలేనిది చెప్పరు అనే నమ్మకం ఉంది. కానీ ఓటుగాడికి వచ్చేటప్పుడు మొన్న మేము గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళొచ్చేటప్పుడు ఒక వంటోళ్ళు 2 కారు ఆపితే ఎక్కించుకున్నాం ఆడవాళ్ళని. అమ్మ ఓటు ఎవరికి వేసారంటే మేము ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అండి మేము, కానీ టీడీపీకి వేసామండి అన్నారు. ఏంటమ్మా అంటే మమ్మల్ని కించపరిచారండి లోకల్లో పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఇంకెవరెవరు అని చెప్పారు. వాళ్ళ పేర్లే మనకు అనవసరం, తప్పది. అది తప్పు కదమ్మా. మరి మనం నాయకుడిని చూసేయాలంటే మేము నాయకుడిని అభిమానించగలుగుతాం కానీ మాకు కనపడేది ఇక్కడే కదండి. మేము 350 ఓట్లు ఉన్నాయి మా కమ్యూనిటీ. మేమందరం మమ్మల్ని ఇలా ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు, అట్లాగే ప్రెసిడెంట్ గారు పట్టించుకోలేదు, మమ్మల్ని కించపరిచి మాట్లాడారు ప్రెసిడెంట్ గారు, అందుకని మేము టీడీపీ. అట్లా చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైసీపీ పార్టీని ఇష్టపడేవాళ్ళు, లోకల్ నాయకులు వాళ్ళకు ప్రయారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయి పనిచేసినట్టు నాకు అనిపించాలి. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. మీరు అన్నారే ఈ 3 అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఆయన ఇంటికాడ కూర్చుంటే నెగ్గాలి. మరి ఈ టైట్ ఎందుకు వచ్చింది? కంపల్సరీ రాజకీయ నాయకులు ఎలక్షన్లు రాగానే అందరినీ కావట్లే, కొంతమందిని అంటున్నాను, నేను చూసిన వాళ్ళని అంటున్నాను, పేర్లు చెప్పడం సంస్కారం కాదు. వాలంటీర్ వ్యవస్థను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. ఇళ్ల స్థలాలు మాకు దగ్గరలోనే ఇక్కడే, వాలంటీర్లు ఒకే ఇంట్లో 2-3 ఉంటాం, వాళ్ళు బంధువులు కాలికి వీళ్ళకి ఇళ్ల స్థలాలు రాసుకోవటం, దానికి కొంతమంది రాజకీయ నాయకులు సపోర్ట్ ఉండటం, ఇవన్నీ లోకల్గా జరిగే డిస్టర్బెన్స్. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకం అందాలనేది ఆయన ఆలోచన. ఆయన ఆలోచన గొప్పది,
ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఒకేసారి అన్నీ మారటానికి యాక్సెప్ట్ చేయరు. ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు విన్ అయిన తర్వాత వీళ్ళందరూ అప్పుడు కామ్ అవుతారు. ఎందుకంటే ఆయన ఆలోచన కాస్త అటు ఇటు 4 రోజులు ఇబ్బంది అయినా 100% నెరవేరినట్టు. కానీ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? 100% జగన్మోహన్ రెడ్డి గారు విన్ అవుతారనేది నా నమ్మకం. అంటే ఎన్నికలు దగ్గరికి వచ్చే వరకు ఒక రకంగా బిహేవ్ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2-3 రోజులు కూడా పూర్తి స్థాయిలో మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం అని చెప్పలేదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పెళ్ళారు కదా. ఆయన లాస్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉండే వ్యక్తి నాకు ఒకసారి అంటూ విన్నా. ఎలక్షన్లో అయ్యి లాస్ట్ టైం కూడా ఆయన బయటకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మనకి 140 సీట్లు ప్లస్ అవుతాయని చెప్పారట. అదే మాట నాకు తర్వాత పెద్ద ఆయన చెప్పారు. ఈ తడవ కూడా ఆయన కాన్ఫిడెన్స్ ఎక్కడ తగ్గల. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవరు ఆలోచన లేదు. రాజకీయం ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళంతా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారండి. రాజకీయం మాట్లాడకుండా ఓటేసే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా ఫేవర్గా ఉన్నారనేది నా అభిప్రాయం. అంటే నిజంగా ఒకవేళ రాజకీయ వ్యవస్థలో గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి ఉంటారు. వీళ్ళ ద్వారా పనిచేసుకునే ప్రజల ద్వారా, ప్రజలకి అవసరమైనటువంటి వీళ్ళ ద్వారా పనిచేసుకొని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వరకు జరిగింది. మీ పార్టీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటికి భిన్నంగా వాలంటీర్లను, గృహ సారథులను తీసుకొచ్చి ఈ రాజకీయ నాయకులకి కొంత వ్యతిరేకత కారణం అయ్యారు అంటున్నారు. ఇది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా ఇదే ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నిర్ణయం తీసుకుంటా గల కారణం ఏంటంటే టీడీపీలో ఉంటారు అది జన్మభూమి కమిటీలు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇవ్వటం. చంద్రబాబు నాయుడు గారు కూడా జన్మభూమి కమిటీ వాళ్ళని అలా చేయమని ఆయన చెప్పుండ్రు. కానీ జన్మభూమి కమిటీలు ఏం చేశారు? వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చారు, నచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. అటువంటిది జరగకుండా ఉండాలంటే మనం ఇచ్చే ప్రతి పైసా అర్హులైన ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన 100% గొప్పది. గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే పంచాయతీ ప్రెసిడెంట్ ప్రజల చేత ఎన్నుకోబడిన నన్ను పక్కన పెట్టేశారు, మాకు విలువ లేదు, మాకు వచ్చే నిధులు కూడా ఇవాళ ఎలక్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలండి. అది ఎమ్మెల్యే కానివ్వండి, పంచాయతీ ప్రెసిడెంట్ కానివ్వండి, లేకపోతే ఎంపీ ఎవరైనా సరే ఖర్చు పెడుతున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఆ డబ్బు తిరిగి సంపాదించుకుంటా ప్రయత్నం చేస్తారు. ఆ సంపాదించుకుంటా అవకాశాలు లేకపోయేటప్పటికి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకా వీళ్ళు ఉంటారా నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే? ఎవరు? ఈ కార్యకర్తలు, సోకాల్ దితిశ్రేణి నాయకత్వం. ఎప్పటికప్పుడు ఏమంటే కొత్త నీరు వస్తా ఉంటే పాత నీరు వెళ్ళిపోద్ది అంటారు చూసారా, దానికి అనుకూలమైన వ్యక్తులే రాజకీయాల్లో ఉంటారు. అంటే వ్యవస్థ కూడా మారిపోయిద్దా? రాజకీయ మారింది. ఈ ఎలక్షన్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న స్థాయిలో విన్ అయితే 100% రాజకీయాల్లో బోల్డంత ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా మార్పు వస్తుంది. దీనికోసం ఎన్నో స్టేట్లు ఎదురు చూస్తున్నాయి. అసలు ఈయన ఏమవుతారా, విన్ అవుతారా, మైనస్ అవుతారా అని. అదే మీరు ఇందా మాట్లాడుతా అనుకున్న స్థాయిలో అన్నారు. అంటే మీకు కాన్ఫిడెన్స్ తగ్గుతుందా? నాకు తెలుగుదేశంలో చాలామంది స్నేహితులు ఉన్నారు. మా ఇంటి చుట్టూ అందరూ తెలుగుదేశమే. మేము పార్టీ కోసం స్నేహాన్ని వదులుకోలేను. నేను అందరితో ఫ్రెండ్లీగానే ఉంటా. వాళ్ళు మీ పార్టీకి 21 సీట్లు కూడా రావని చెప్తారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ అది. నా కాన్ఫిడెన్స్ 118 నుంచి 128 సీట్లు డెఫినెట్గా వస్తాయనేది నా కాన్ఫిడెన్స్. వంశీ గారు నెగ్గరని చాలామంది చెప్పారు. వంశీ గారు 100% నెగ్గుతారు. ఆయన ఓడించడం ఎవరి తరం కాదు. నేను చూశాను. నేను 20 రోజులు ఆయనతో రెగ్యులర్గా తిరిగాను. ఆయనకి ఏ ఊరు వెళ్ళినా ప్రత్యేకంగా ఆయన్ని గౌరవించేవాళ్ళు ఉన్నారు. ఒక చిన్న మాట వల్ల ఆయనకు వ్యతిరేకత పెరిగింది తప్ప అంటే ఇప్పుడు ఆయన గెలుస్తారు. 100% ఆయన నెగ్గుతారు. నేను అనుకోవటం 1500 నుంచి 2-3 వేలు, 1000 నుంచి 23,000 లోపు అటు ఇటుగా ఉంటుంది ఆయనకి మెజారిటీ అని నా అంచనా. మీ అంచనా అంటే మీకు ఓటింగ్ సార్లు గమనించారు కాబట్టి ఏ అంశాలు మీకు కలిసి వచ్చినాయి? ఓటింగ్లో మహిళలు పాల్గొన్న అంశం కలిసి వచ్చిందా, లేకపోతే మహిళలు మీ వైపు ఉన్నారా, యువత మీ వైపు ఉన్నారా, సంక్షేమ టోటల్గా అంటే ఓవరాల్ రాష్ట్రంలో మెజారిటీ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారండి. వాళ్ళని తీసుకెళ్ళి ఓటు వేయించుకునే వాళ్ళు పెద్దగా ఎక్కువగా మాకు సపోర్ట్ లేదు. అంటే పార్టీలో కాస్త డిస్టర్బెన్స్ ఉంది. ఆ డిస్టర్బెన్స్ లేకపోతే ఆయన అనుకున్నట్టు 152 సీట్లు వచ్చాయి. ఆ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నా అంచనా 118 నుంచి 128 వస్తాయని. అంటే నేను ఏ నాయకుడిని తప్పు పట్టట్లా. ఇప్పుడు ఎంపీపీ ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఎక్కాడు. ఇవన్నీ అందరూ తెలిసినాయే. ప్రెసిడెంట్ అవ్వాలంటే మా ఊరు ప్రెసిడెంట్ కోటి అయింది అంటున్నారు. అట్లా మా పక్క ఊరు 50 లక్షలు అయింది, ఇంకొక ఊర్లో ఇంకో 30 లక్షలు అయింది. వీళ్ళందరూ డబ్బులేగా. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా డబ్బు ఖర్చు పెడితేనే వాళ్ళ ఎమ్మెల్యే అయినా రాజకీయ నాయకుడు ఎవరైనా విన్ అవ్వాలంటే వాళ్ళు తిరిగి సంపాదించుకుంటా చూస్తారు. ఆ సంపాదన ఎప్పుడైతే వాళ్ళకి లేదో వాళ్ళు నిరుత్సాహపడతారు.
ఎలక్షన్లో కూడా నిరుత్సాహంతో పెద్దగా అంత స్పీడ్గా పాల్గొలేరు. నేను ఎవరు వెళ్ళినా 10 రూపాయలు తీసిస్తాడని నాకు ఒక పేరు ఉందండి. బయటికి వెళ్దామంటే ఒక 50,000 1,00,000 జేబులో పెట్టుకోవాలి. నేను మొన్న ఎలక్షన్లో నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వంశీ గారి నాయ కాదు, నా జేబులో ఏదో 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఉంటాను తప్ప మిగిలిన ప్రతి రూపాయి ఆయన పంపింది. మొత్తం ఆయన డబ్బే, అంటే నేను తీసుకోలేదు. ఒక ప్రెసిడెంట్ గారి దగ్గర పెట్టి ఆయన ద్వారా ప్రతి పైసా లెక్క రాసి అప్పచెప్పేయండి అని చెప్పాను. డబ్బు లేనిదే రాజకీయాలు చేయడం అనేది సాధ్యపడదు సార్. కానీ డబ్బుతో పాటు దౌర్జన్యం కూడా మీ పార్టీ చేసింది. ఇవాళ ఎన్ని రోజులైనా, ఎన్నికలు పోలింగ్ అయిపోయిన ఎన్ని రోజులైనా సరే ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఇవాళకి కూడా చెదురుమదురు ఘర్షణలు సంబంధించి మీడియా వాళ్ళు సృష్టించే కానీ చిన్న చిత్తగా గొడవలు ఎవరైనా చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఇప్పుడు మా ఊరు చుట్టుపక్కల ఎక్కడ గొడవలు లేదు. కాన్మూలు కానీ నేను తిరిగిన ఈ ఏరియాలో ఎక్కడ గొడవలు లేదు. తెల్లప్రోల్లో కావచ్చు, లేదంటే మీ బాపులపాడు మండలంలో కావచ్చు. బాపులపాడు మండలంలో పెద్ద ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. గన్నవరంలో కానీ విజయవాడ రోడ్లో ఇక్కడ చిన్న అనేది సహజం అండి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒక పేరున్న వ్యక్తి వంశీ గారు అంటే, ఆయన మీద ఏంటంటే చెప్పా కదా ఇందాక ఏదో చిన్న మాట వల్ల ఆయన ఎన్ని ఇబ్బందులు, దాని మీద బేస్ చేసుకుని అందరూ ఒక వర్గం అంతా ఆయన మీద వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాల విషయానికి వద్దాం. మీరు ఇందాక అన్నారు ఆయన ఇచ్చిన పథకాలకి ఇంట్లో కూర్చున్న విన్ అవ్వాల్సిన పరిస్థితి అని. అంటే ఎందుకని అది పూర్తి స్థాయిలో అనుకున్నది ఓటింగ్గా మారలేదు అనుకున్నా? కాదండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేనే ఉన్నానండి ఈ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ అనుకోండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎంతో కొంత వర్క్ చేయాలి. ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బు పంచే గారు తినేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఎందుకంటే అవకాశం రాదని. నేను ప్రత్యక్షంగా చూసే ఒక 4-5 పంచమన్న డబ్బులు వీళ్ళు తినేస్తంటే ఇంకా అక్కడ ఏముంటుంది అక్కడ జోష్. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో కొంతమంది పంచలేదు, తినేశారు. వాళ్ళు వేసేవాడు కూడా వ్యతిరేకత. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఒక వర్గం మనం డబ్బులు ఇద్దరి దగ్గర తీసుకున్నాం, ఇద్దరికి న్యాయం చేయాలి కాబట్టి చెరువు ఒకటి వేద్దాం అన్న వాళ్ళు కూడా చూశాను నేను. అది అమాయకత్వం. దానివల్ల వ్యవస్థ నాశనం అవుతుంది. డబ్బులు ఇరు వర్గాలు ఇస్తున్నారు కాబట్టి తీసుకుని నీకు ఎవరు నచ్చితే వాళ్ళకి వేసుకుంటాం మంచిది. ఒకటి అటు ఒకటి ఇటు వేస్తే వ్యవస్థ నాశనం చేసినట్లు లెక్క. నేను చూసింది అయితే ఒక కులం వల్ల ఏది నగదండి. మీరు బాగా డిస్టర్బ్ అయ్యారా ఈ ఎలక్షన్స్? బాగా నిశ్చితంగా పరిశీలించారు, మీరే దగ్గరుండి అన్ని అలా జీవితంలో మళ్ళీ రాజకీయాలకి కిలోమీటర్ దూరంలో ఉండాలనుకుంటున్నాను. ఎందుకు? ఎవరు నమ్మాలి? నేను జగన్మోహన్ రెడ్డి గారు అభిమానాన్ని చెబుతున్నారు, మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు డబ్బు కావాలంటున్నారు. 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని అద్భుతంగా చూశాడని వాళ్ళే చెబుతున్నారు. అంటే అందరూ కాదు, కొంతమంది ఇంకొక వర్గం ఉందండి. ఎట్లా అంటే రాజకీయాన్ని అడ్డెట్టుకుని సంపాదించుకునే వర్గం ఒకటి ఉంటుంది. వాళ్ళని ఎవరు ఆపలేరు, ఏదో విధంగా వాళ్ళు సంపాదించుకుంటూనే ఉంటారు కొంతమంది సంక్షేమ పథకాల వల్ల అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ రెండు కాకుండా ఇంకొక వర్గం ఉంది. ఆ వర్గం ఏంటంటే అటు టీడీపీ కానివ్వండి, ఇటు వైసీపీ కానివ్వండి, వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు తప్ప ఎవరి దగ్గర ఒక పైసా ఆశించరు. అటువంటి వాళ్ళని గౌరవించాలి. వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, అటువంటి వాళ్ళని ఎత్తుక్కుని గౌరవిస్తే రాజకీయాల్లో బోల్డంత మార్పు వస్తుంది. లబ్ధిదారులు ఏముంటారు, వాళ్ళకి లబ్ధి చేకూరితే వెనకాల ఉంటున్నారు, లేకపోతే ఎదరొక మాట వెనకొక మాట. వాస్తవానికి పబ్లిక్లో ఉన్న టాక్ ఏంటంటే మొత్తం క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోతుంది, మాకు రావట్లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇప్పుడు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఓటేరు అనటంతో కూడా నేను చాలామందిని చూశాను. 5 కోట్లు 6 కోట్లు ఉన్నవాళ్ళు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 5 కోట్లు 6 కోట్లు ఆస్తున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 10-12 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చినాయి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి కాపలా కాయలేరు కదా. ఇక్కడ ఏంటంటే మాకు ప్రయారిటీ లేదని వీళ్ళు పూర్తిగా వదిలేశారు. వాలంటీర్లు కూడా 100% నిజాయితీగా వాళ్ళు చేయాలన్నా చేయకుండా డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంతమంది చేయని వాళ్ళు ఉన్నారు. మీరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ గారు కూడా అధికారంలోకి వస్తామని చెప్పి మంత్రివర్గంలో కలుద్దాం, భేట్లు కలుద్దాం అని చెప్పి ఆయన రాలేదు. మనం రేపు 8వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం 8-9 తారీఖుల్లో విశాఖలో అని చెప్పి, అంటే ఈ రకమైనటువంటి ప్రచారంతో మీ వెనకాల ఉన్న క్యాడర్ని, మీ అనుకున్న ఒక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి వెళ్లకుండా, అంటే మీ అంటే వైసీపీ పార్టీకి ఉన్న ఒక వర్గాన్ని, ఆ క్యాడర్ని వేరే పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలా ఇదంతా? అసలు ఇవన్నీ డ్రామా అండి. ప్రతి మనిషికి కాలక్షేపం కావాలి. 22 రోజులు 23 రోజుల గ్యాప్ ఉంది కదా,
ఈ కాలక్షేపానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు అంతే. మీడియానా? అంతే, మీడియా మీకు కాలక్షేపం కావాలి, జనానికి కాలక్షేపం కావాలి. కాదు, ఒకటి ఉంటుంది కదా, బ్యాలెట్ పేపర్లో ఓటేసిన తర్వాత భగవంతుడు వచ్చి చూడాలి తప్ప మనకు తెలియదు, అందులో దూరు చూడడం కదా. నా నమ్మకం అంతే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఓటింగ్ ఉంది, డెఫినెట్గా ఇన్ని సీట్లు వస్తాయి అని నా నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆయన మనకంటే అనుభవం కలిగిన ఆయన, గొప్ప రాజకీయ ఇది కలిగిన వ్యక్తి కాబట్టి ఏమో 150 వచ్చినా వస్తాయేమో అని అనుకుంటున్నాను నేను. కానీ నాకు తెలిసి 118 తగ్గవని. 118 రావడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అంటారు? అంటే మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 118 వస్తాయి అంటారు. దానికి ఏం కారణాలు ఉపయోగపడతాయి, అంటే ఏ అంశాలు ఉపయోగపడతాయి? అసలు దీంట్లో ఏమి ఉపయోగపడవు సార్, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఒక్కడే ఈ ఎలక్షన్లో నెగ్గితే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే, ఈ ఎలక్షన్లో ఓడిపోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ ఎలక్షన్లో నెగ్గితే టీడీపీ నెగ్గితే ఓసీ వర్గం కంప్లీట్ వైసీపీకి వ్యతిరేకం. మెజారిటీ పీపుల్, కొద్దిమంది ఉన్నారు తప్ప మెజారిటీ పీపుల్ వైసీపీకి వ్యతిరేకం. నేను గ్రహించింది చెప్తున్నా, ఇది ఒకవేళ తప్పైనా నన్ను ఎవరు తిట్టొద్దు, నేను అనుకున్నది చెప్తున్నాను అంతే. చెప్పండి, మీరు గ్రహించింది. నేను గ్రహించింది అయితే ధనిక వర్గం కానీ ఓసీలు కానీ వైసీపీకి పెద్దగా ఫేవర్గా లేరు, అట్లా ఎంప్లాయీస్ కూడా పెద్దగా ఫేవర్గా లేరు. సామాన్యులు దిగువ స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిని 100% నమ్మారు. కొంతమంది ఏంటంటే వేరే మాటలకో లేకపోతే ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ల వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది టీడీపీ ఓటేశారు. ఇది చాలా చోట్ల చూశాను నేను. ఈ ఓటింగ్ శాతం పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలన్నా, లేదంటే ఎప్పుడు జరిగేదే కొంచెం ఒక 2% దగ్గర అన్నారు. మీరు అన్ని విశ్లేషిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మీకు అనిపించిన సమాధానం ఈ ఓటింగ్ శాతం పెరగడానికి? అంత లోతు తెలియదండి. ఈ ఎలక్షన్లు ఎలా చూస్తున్నారంటే డైరెక్ట్గా ఆయనే చెప్పారు, పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని. ఆ ఓట్లు వేయటానికి వచ్చిన వాళ్ళు కూడా అంతే, పేదలేమో ఆయన పక్షాన్ని వచ్చారు, పెత్తందారులేమో ఈయన పక్షాన్ని వచ్చారు. వీళ్ళు అందరూ గదిలో వచ్చారు. అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని బతికిచ్చే వాళ్ళు కూడా పెత్తందారులు. అదే చెప్తున్నా కదా, 2 వర్గాల కింద ఇడిపోయింది. ఆ ఇడిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించాలనుకున్న వాళ్ళేమో పేదలైనా బస్సు ఎక్కి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించాలనుకున్న వాళ్ళు ధనికులు ఫ్లైట్లో కూడా వచ్చారు. ఇందులో ఎవరిది తప్పు కాదండి, ఎవరి వర్గం వాళ్ళది. ఇప్పుడు నా స్నేహితుడు ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు, చాలా పెద్ద ఆయన, చాలా మంచి వ్యక్తి. ఆయన పక్కా టీడీపీ, నేను వైసీపీ, మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. ఆయన ఈ రోజు కూడా మీ పార్టీకి 121 కూడా రావని, ఆయన ఎక్కడ అబద్ధాలు ఆడరు, ఎక్కడ రాజకీయాలు ఆయనకు ఒక నమ్మకం, మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అట్లాగని చంద్రబాబు నాయుడు గారిని పొగిడి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచరు. ఆయనకి ఆ పార్టీ పట్ల అభిమానం, అట్లాగే నాకు అభిమానం. నేను రోజు ఆయనతో నేను మాట్లాడతాను. 118 పైనే వస్తాయండి మీరు ఎన్ని చెప్పినా అని. 24వ తారీఖు సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి సార్ మీరు, మా పార్టీ విన్ అవుతుంది తప్పకుండా మా ఇంటికి. లేదు నువ్వే మా ఇంటికి రావాలి, మా పార్టీ. ఇందులో ఆయన అబద్ధం కాదు, నాదే అబద్ధం కాదు. నా నమ్మకం నాదే, ఆయన నమ్మకం ఆయనది. ఎక్కువ 118లో మీ హోల్ ప్రకారం, మీ అంచనా ప్రకారం ఎక్కడ హోల్డ్ ఉంటుంది? అంటే గతంతో రాయలసీమలో ఎక్కువ హోల్డ్ సాధించగలుగుతుందా మీ పార్టీ? ఇప్పుడు మా ఊరు ఉందండి ఇక్కడ, అభయ్ చౌదరి గారు కన్ఫామ్గా నెక్కుతాడు. నేను చూసాను అభయ్ చౌదరి తెందులూరు. నూజివీడు నాయన్ గారికి టౌన్లో బాగా పట్టుంది, నూజివీడు నాయన్ గారు కూడా నెగ్గుతారు. వంశీ గారు కూడా నెగ్గుతారు. వంశీ గారు నెక్ టు నెక్ డెఫినెట్గా నెగ్గుతారు. బయటపడతారా? డెఫినెట్గా నెగ్గుతారని నా నమ్మకం. కొడాల నాని గారు నాకు తెలియదు, అలా నేను చూసిన ఉంది వైసీపీగా ఛాన్స్ ఎక్కువ ఉంది. అట్లా నేను తిరిగిన ఆ కాన్స్టిట్యున్సీ అని నేను చెప్పలేను, కానీ నాకు పెద్ద గుర్తుండదు. నేను వెళ్ళిన ప్రతి చోట నాకు అన్ని చోట్ల పరిచయాలు ఉన్నాయి, అందరినీ కనుక్కున్న కాటు కానీ వెళ్ళిన కాటు కానీ. నేను 118 చెప్పేది నా విశ్లేషణ కాదు, ఈ పందాలు కాసేవాళ్ళు చెప్పే ఒక పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నారు, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నేను. వాళ్ళు చెప్తే నేను చెప్తున్నా, అలా వాళ్ళు చెప్పింది ఇంతవరకు మిస్ అవ్వలేదు. వాళ్ళ అంటే నేను ఎప్పుడు కాయలేదు పందెం, నాకు గత 20 సంవత్సరాల నుంచి తెలుసు వాళ్ళ గురించి. వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే 118 నుంచి 128 సీట్లు వస్తాయని వాళ్ళు చెప్తుంటున్నాను. మధ్యలో ఈ భూమి డాక్యుమెంట్స్ గురించి ఏదో వచ్చి కాస్త అటు ఇటు డిస్టర్బ్ అయింది, కానీ అయినా ఒక 10 సీట్లు అటు ఇటుగా జగన్మోహన్ రెడ్డి గారు 100% ఎక్కుతారన్నారు. గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారని వాళ్ళు చెప్పింది, వాళ్ళ పట్ల నాకున్న నమ్మకంతో చెప్తున్నా. నేను చూసిన కాడు కూడా మెజారిటీ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటింగ్ వేశారనేది నా నమ్మకం. మెజారిటీ ఓటింగ్ శాతం అనేది మీ వైపు వచ్చిందనేది మీ వాదన అంటారు? మేము కాదు, జగన్మోహన్ రెడ్డి గారే. మేము ఊరికనే ఆయన పట్ల అభిమానంతో వెనకాల తిరిగేవాళ్ళమే తప్ప, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ను వాడుకుని ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ వాళ్ళెవరో జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడలేదు నేను చూశాను. వంశీ గారిని అడ్డు పెట్టుకుని సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు వంశీ గారికి ఉపయోగపడడం నేను చూడలేదు. ప్రజలు ఎవరిని మోనోపోలిజం ఏదో చేయాలంటే యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరండి. వాళ్ళని నాయకుడిని ఏం కోరుకుంటారంటే వాళ్ళు టచ్లో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు కూడా పెద్ద ఏది అడిగేరు, ఏదన్నా చిన్న చితగా ఉంటే ఇట్లా కాదమ్మా ఇట్లా అనే స్టేషన్కో భూషణ్కో చెబితే వాళ్ళు ఎప్పుడు వదులుకోరు. మీరు అంటే రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు మీరు, మరి ఈసారి నెక్స్ట్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలి 2029కో 34కో అనే ఆలోచన ఏమైనా కలిగిందా మీకు? నాకు ఒక ఆలోచన కలిగింది, నా జీవితంలో ఇటువంటి దాంట్లో ఏలెట్టకూడదని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా 12 లక్షలు పొందిందండి ఒక ఆవిడ, నాకు తెలుసు. మీకు తెలిసి 12 లక్షలు 12 లక్షల రూపాయలు ఏదో ఆపరేషన్ చేయించడానికి దానికి ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, ఏదైనా అది కాకుండా వాళ్ళ మనవాళ్ళకి ఏదో వస్తుంది అన్నీ ఆవిడే చెబుతుంది. ఓటు టీడీపీకి వేసాను అంది ఆవిడ. ఎందుకు వేసామని మా వాళ్ళు ఏమన్నారు అంటున్నారు. అంత పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరిన తర్వాత ఈ మా జంక్షన్ చుట్టుపక్కల బొచ్చుడు మంది కోటీశ్వర్లు సంక్షేమ పథకాలు పొందుతున్నారు. పొందుతా ఈయన వ్యతిరేకిస్తున్నారు. ఇంకెక్కడ ఉంది వ్యవస్థలో? నువ్వు పొందటం మానే, అసలు చట్టవిరుద్ధంగా నువ్వు పొందటమే తప్పు. పొందుతా మళ్ళీ వ్యతిరేకం ఎవరైనా, నేనైనా సరే, ఎవరైనా సరే, అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎప్పుడైతే ఓన్లీ వాళ్ళు యుగో సాటిస్ఫై చేయాలి ప్రజలకి, మరి అట్లాగే ఉంది పరిస్థితి. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కానీ మేము వేయలేదని ఒక ఆవిడ చెప్తుంది. ఇద్దరు, నాతో పాటు ఇంకొక మా బామర్ది ఉన్నాడు, మేము ఇద్దరం కలిసి వెళ్ళాం. అట్లాగే మాకు ఇన్ని వచ్చినాయి కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేదు అంటున్నారు. దానివల్ల నాయకుడు ఏ విధంగా తృప్తి పెడతాడు? కానీ మీరు సంక్షేమ పథకాలు ఓట్లు వేయడానికి ఇవ్వరు కదా, ప్రజల యొక్క బాగోగులు. ఓటు నేను అన్నట్లా, ఓటు వేరు, సంక్షేమ పథకం వేరు. సంక్షేమ పథకం అనేది సామాన్యుడికి మౌలిక వసతులు కనీసం క్రియేట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఎందుకంటే విద్య, వైద్యం ఈ రెండింటి ద్వారానే సమాజం ముందుకెళ్తుందనేది అందరికీ తెలిసిందే. చదువుకున్న వాళ్ళంతా చాలా పెద్ద స్థాయికి వెళ్ళారు, అలాగే కింద స్థాయిలు కూడా గొప్పగా చదువుకుని పెద్ద స్థాయికి వెళ్ళాలనేది ఆయన ఆలోచన. ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి గల కారణం ఏంటంటే దేశమంతా తిరగాలంటే వాళ్ళ ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్. అందుకని ఏంటంటే జాతీయ లాంగ్వేజ్ అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ రెండు ఉండాలనేది ఆయన ఆలోచనలు చాలా గొప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టం. సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు మీకు ఏం కావాలి సార్, మీకైనా నాకైనా ఏం కావాలి? నా వ్యాపారం బాగుండి నా నడక బాగుండాలని కోరుకుంటాను. అట్లాగే సామాన్యుడు ఏం కోరుకుంటాడు? వాళ్ళు కూడా హ్యాపీగా ఆ హ్యాపీగా బ్రతకడానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ గవర్నమెంట్ క్రియేట్ చేసేటని సంక్షేమ పథకాలు అంటారని నేను అనుకుంటున్నాను. అంతేలేండి, అంతే. అంత చక్కగా చూసి ఇప్పుడు మొన్న అజయ్ కలం సార్ ఏదో ఒక దీంట్లో మాట్లాడుతుంటే చూశాను, 4 పోర్టులు కడుతున్నారంట ఒకే ప్రభుత్వం టైంలో అవ్వటం అనేది నేను ఇంతవరకు చూడలేదన్నారు. మరి అది డెవలప్మెంటే. కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు చాలా కాలేజీలు వచ్చినాయి. రోడ్లు అంటారా, నేషనల్ రోడ్లు కొన్ని పోస్తున్నారు, ఈ చిన్న చితకా రోడ్డు పోతూ ఉంటారు. అది పెద్ద దాన్నే పిన్ పాయింట్ చేసి అది ఒకటి లేకపోవటం వల్ల డెవలప్మెంట్ లేదంటాం తప్పు. అంటే మీరు అనుకున్నంత స్థాయిలో ప్రజలు మీకు ఎక్కువ శాతం ఓట్లు లేదంటే సీట్లు వస్తాయని మీరు 150, 175 అన్నారు కాబట్టి మీరు 118 వరకు వచ్చారని మీకు కొంచెం నిరాశ చెందుతున్నారా? అంటే ఓటింగ్ సరళి లేదంటే ప్రజలు ఈ విధంగా మాట్లాడడం మిమ్మల్ని నిరాశపరిచింది? ఎవరిని చెప్పను కానీ సార్, ఇప్పుడు నా మీద ఇష్టం లేని వాళ్ళు నా ఇంట్లో 4 పని చేస్తున్నారు అనుకోండి, మీరు నన్ను కలవటానికి వచ్చారనుకోండి, మా వాండర్ పైన పడుకున్నాడా లేడని చెప్పమన్నాడని చెప్తాడు, లేడని చెప్పడం మానేసి కదా. అట్లాగే ఒక పెద్ద రాజకీయ వ్యవస్థ నడపాలంటే అందరినీ తృప్తి పెట్టడం అనేది సాధ్యపడదు. ఆయన ఏదో ఒక ఆలోచన ప్రకారం నేను సమాజాన్ని ఇలా చూడాలి, ఇలా చేయాలనుకునే ఆలోచనతో ఆయన ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నిజంగానే సేమ్ ఎలా అయితే తెలుగుదేశం వాళ్ళకి అప్పచెప్పిందో, జన్మభూమి కమిటీలకి తెలుగుదేశం అప్పచెప్పినట్లే ఈ పార్టీలో కూడా అప్పచెప్పారనుకోండి, మళ్ళీ వాళ్ళు ఇలా చుట్టూ తిరగడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వ్యతిరేకించట్ల నాయకుల్ని. ఆయన ఆలోచన ఏంటంటే ఏది చేసినా పార్టీలని కులాలని పక్కన పెట్టి ఉండేది తిన్నగా వెళ్ళాలంటే ఈ లోకల్ నాయకులకి అప్పచెప్తే లోకల్ ప్రభావాలు అన్నీ ఉంటాయి అనే ఉద్దేశంతో ఆయన డైరెక్ట్ బటన్ నొక్కడం సిస్టమ్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు వాళ్ళకేంటి కొంతమందికి ఇష్టం లేదు. ఆ ఇష్టం లేని వాళ్ళు ఏంటి, ఒకసారి ఈయన నెగ్గాలి, నెక్ టు నెక్ నెగ్గాలి, భారీగా మెజార్టీ రాకూడదు అని అనుకునే వాళ్ళు ఇంతమందిని చూశాను నేను. అదే ఎక్కువ మంది చూసారా? చాలా మందిని చూశాను. ఎందుకంటే అప్పుడు ఆయనలో మార్పు వస్తుంది, మమ్మల్ని చాలా గొప్పగా చూస్తారు, అట్లా మాట్లాడే వాళ్ళని చాలా మందిని చూశాను నేను. మమ్మల్ని ఫ్రీగా వదిలేస్తారు, ఫ్రీగా వదలటమా లేకపోతే అట్లా కాదు మా ప్రయారిటీ పెరుగుతుందనో. సార్ రాజకీయ లబ్ధిదారులు
కేవలం వాళ్ళు లబ్ధే చూసుకుంటారు తప్ప ప్రజలు లబ్ధి చూడరు. ఈ రకమైనటువంటి ఎలక్షన్ జరిగింది ఈసారి. రాజకీయ లబ్ధిదారులు కావచ్చు, లేకపోతే రాజకీయ వాదులు, అవకాశవాదులు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా సపోర్ట్ చేయలేదు. లబ్ధి పొందేవాడిని ఎవడో ఆపలేడు సార్. ఆ, డబ్బులు పంచే కాడ 2 పార్టీలు పంచినాయి, అది అందరికీ తెలిసిందే. మీరు చెప్తానే ఉన్నారు, అందరూ చెప్పేదే. మరి నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ అవునండి. కంపల్సరీ దాంట్లో ఆ పార్టీ వాళ్ళు డబ్బులు వేపేస్తున్నారు. ఆ పార్టీ పెద్దగా లేపలేదు. ఈ పార్టీలో మాత్రం చాలా మంది ఆ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని లేపేసిన వాళ్ళు నేను బోల్డెన్ మందిని చూసా. మీరే డైరెక్ట్ గా చూసే ఒకవేళ లేదు అని ఎవరన్నా అంటే 2 పార్టీలు వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి చూపెడతాను నేను. వాళ్ళ దగ్గర ఎంత తినేశారు, వీళ్ళ దగ్గర ఎంత తినేశారు. మీరేం చేయలేపారా? మేమేం చేస్తాం, నేను చెప్తే అంటారా? అంటే రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు మీరు 118 సీట్లు అంటున్నారు కదా, సక్సెస్ అవుతుందా మీరు చెప్పే మాట? నేనైతే నా నమ్మకం, మీరు 10 రావన్నా నేను పట్టించుకోను, 170 అవుతాయన్నా నేను పట్టించుకోను. నేను ఎవరో ఒక వ్యక్తిని నమ్మాను. ఆ వ్యక్తి నాకు, నేను గత 24 ఎలక్షన్ల నుంచి వాళ్ళని చూస్తున్నా. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఇన్ని సీట్లతో ఓడిపోతారని చెప్పారు, అక్షరాల అన్ని సీట్లే వచ్చినాయి. సెకండ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నుంచున్నప్పుడు వాళ్ళు గణనీయమైన మెజార్టీతో నెగ్గుతారు జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళు అన్న ఆ ప్రకారం సీట్లు వచ్చినాయి. అంతకుముందు ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం కొద్దిగా డల్ అవుతుందని సమ్మెద చెప్పారు, అది వాస్తవమే. రాజశేఖర రెడ్డి గారు నెగ్గినప్పుడు టీడీపీ పోయినప్పుడు కూడా చెప్పారు, అది వాస్తవం. అక్కడి నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళని, వాళ్ళు చెప్పింది ఫస్ట్ 118 నుంచి 128 సీట్లు అని సీట్లు పేర్లు కూడా చెప్పారు, నాకు గుర్తులేవు. జ్యోతిష్యులా లేదంటే జ్యోతిష్యులు కాదండి, ఈ పందాలు కాసే వాళ్ళకి వాళ్ళు ముందు తిరుగుతారండి. ఒక 6 మాసాలు 7 మాసాలు మొత్తం స్టేట్ అంతా తిరుగుతారు. ఏ కాన్స్టిట్యున్సీ ఎలా అనేది తెలుసుకుంటారు. ఒక 10 మంది 20 మంది వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఉంటారు. ఈ కాన్స్టిట్యున్సీ ఈయన వస్తాడు, ఈ కాన్స్టిట్యున్సీ, ఈ పందాల రాయలు ఉంటారు కదా, ఆయన పేరు కూడా ఉంది కానీ చెప్పడం సంస్కారం కాదు, వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. నేను అడిగాను, డెఫినెట్గా 118 పైన వస్తాయండి అన్నారు. తర్వాత మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత, ల్యాండ్ డాక్యుమెంట్స్ లేదో డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఏమన్నా ఒక 5-10 అటు ఇటు అవుతాయి కానీ 110 పైన 100% వస్తుంది రాదు కదా అని చెప్పి జ్యోతిష్యులు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు కదా. మనం వెళ్దాం పదండి, ఆయన కూడా ఇంటర్వ్యూ చేద్దాం. ఈ మధ్య ఎవరో ప్రతి కాన్స్టిట్యున్సీ పేరు చెప్పి ఇన్ని ఓట్లు మెజార్టీతో నెగ్గుతారని చెబుతున్నారు. ఓట్లు కూడా వంశీ గారు 1500 ఓట్లతో నెగ్గుతారని చెప్పాడు ఆయన. నేను మీడియాలో విన్నా, ఇక్కడ దగ్గరేనంట మా బంధువులు. మీరు నమ్ముతారా? నేను నమ్మను. నేను భగవంతుడు అంటే సమ్ పవర్ అనుకుంటాను తప్ప, ఇవాళ జీసస్ పేరు చెప్పి బతికే వాళ్ళు ఫాదర్లు బోలెంత మంది ఉన్నారు. ఈ దైవం పేరు చెప్పి యజ్ఞాలు హోమాలు అని మోసాలు చేసి బతికే అనేక మంది ఉన్నారు. ముస్లిమ్స్లో పెద్ద కనపడవు. ముస్లిమ్స్లో కూడా అక్కడక్కడ ఉంది, ఏదో అదని ఇదని దోసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భగవంతుడిని దేనికి ఉపయోగపడతాడంటే తెలివైన వాళ్ళకి భుక్తికి ఉపయోగపడతాడు, అంతే అంటారా? అసలు భగవంతుడు అంటే ధర్మానికి నిర్వచనం దైవం. ధర్మంగా బ్రతికే ప్రతి ఒక్కరి దగ్గర దైవం ఉండదు అనేది నా నమ్మకం. ధర్మంగా బతికే వాళ్ళ దగ్గర శ్రీరాముడు అంటే ఏంటి? ధర్మానికి నిర్వచనం. కాబట్టి శ్రీరాముడు దైవం. మీకు దైవం అంటే ఏంటి అనేది రామాయణం జరిగితే అర్థమవుతుంది. మనిషి గుణాలు, మనుషుల ప్రవర్తన అయ్యి భారతం చదివితే అర్థమవుతుంది. నేను వివరించలేను. అధికారం వచ్చినా రాకపోయినా ఇదే పందాతో ఉంటారా? నేను ఏ పార్టీని వ్యతిరేకించను. నాకు నచ్చిన పార్టీని, నాకు నచ్చిన నాయకుడిని గౌరవిస్తాను. కానీ మీ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ జిల్లాలో. ఇదేమన్నా కొంతవరకు పార్టీకి ఏమైనా హెల్ప్ అయిందా? నేను 100 లారీలు వానర్ అవటానికి గల కారణం మా వర్కర్లే. నాకు అంత మంచి రిలేషన్ ఉండేది. ఈ చుట్టుపక్కల ఓ 15-20 గ్రామాల్లో మా వర్కర్లకు సంబంధించిన. చంద్రబాబు నాయుడు గారిని ఈసారి నమ్మారంటారు, నమ్మలేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు వివరించి చెప్పారు, ఏమని, ఇదిగో మన ప్రభుత్వానికి వచ్చే డబ్బు ఇంత, నేను ఇచ్చే వాటికే చాలా కష్టం అవుతుంది. ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఊహించలేకుండా ఇటు 2 టైట్ అన్నారు కదా, అది ఈ రెండింటికి పవన్ కళ్యాణ్ కారణమా? ఏమండి, ఈ ఎలక్షన్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వ్యవహారం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేసుకుంటారు. ఆ డీబీటీ సిస్టమ్ అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పనిచేసిందా లేదా? ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఫాలోయింగ్ ఎవరికీ లేదనేది నా అభిప్రాయం అండి. ఆయనకు ఒక వర్గం ఏర్పడిపోయిందండి గ్రౌండ్ లెవెల్లో. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంత ఆహ్లాదకర వాతావరణం ఉందంటారా? ఏమండి, మా ఊరు ఉంది,
మా ఊర్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీ ఎక్కడ మీకు చిన్న గొడవ చూపించండి. ఎవరో పనికిమాలలో 10 మంది ఉంటారు తప్ప. కానీ మాచర్ల ఎమ్మెల్యే గారు ఈవీఎంని బద్దలు కొట్టడం, ఏమండి ఇది తప్పు ఇది ఒప్పు అని మనం చెప్పడానికి వాళ్ళున్న పరిస్థితుల్లో సరిపోము. మాకు ప్రయారిటీ లేదని అడగటంలో వాళ్ళు తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రేపు అధికారం రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మీలాంటి ఆయన అభిమానులకి మీ పరిస్థితి ఏంటి? నేను దేనికి భయపడను. అట్లాగని ఇప్పుడు వైసీపీ పార్టీ వచ్చింది, ఒక సూది మనం మోపినంత నేను పార్టీని వాడుకున్నట్టు ఎవరన్నా నన్ను ప్రూవ్ చేస్తే. కార్పొరేషన్ చైర్మన్ ఎంతవరకు ఈ 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటనేది ఇంకా తెలీదు. 2 ఏళ్ళు తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. ఆ ఎక్స్టెన్షన్లో కూడా సీఎం గారు ఎక్స్టెన్షన్ చేసి లెటర్ పంపారు. ఈ ప్రత్యక్ష ఓటింగ్ సరళను చూసి అయితే మాత్రం మీకు ప్రజల యొక్క ఓటింగ్ విధానం మీద ఒక అవగాహన అయితే వచ్చింది పూర్తి స్థాయి. నాకు వచ్చింది ఏంటంటే ఎవరో ఈ వ్యవస్థను బాగు చేయలేరని నాకు అనిపించింది. ఎవరు ఈ వ్యవస్థను ఎవరు బాగు చేయలేరు, ఎవరినే శాశ్వతంగా నమ్మరు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.